అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి నన్ను క్షమించు మొదటి భాగంలోకి వెళ్దాం. ఈ సీరియల్ కూడా 1955-65 మధ్యలో రచించినటువంటి సీరియల్. మరి మొదటి భాగంలోకి వెళ్దాం. ఏడుద్దామని ఎంత ప్రయత్నించినా ఏడుపు రావటం లేదు. సరళకి బాగుండదు. ఆడబిడ్డ, అత్తగారు, మరిది అందరూ వచ్చారు. తను గుండె బాదుకుని గొంతు బొంగురుపోయేటట్టు ఏడవాలి. ఏమయ్యాయి కళ్ళనీళ్ళు? ఎందుకు కళ్ళ తడి కూడా కావటం లేదు? సరళ తలెత్తి పిల్లల్నిద్దరినీ చూసింది. ప్రేమ 6 ఏళ్లది. చావంటే దానికేం తెలుసు? నాన్న నిద్రపోయాడు, ఇక నిద్ర లేవడు చెప్పింది తను. నిజంగా నాన్న ఇక నిద్ర లేవడా అమ్మా? అడిగింది ప్రేమ అమాయకంగా. అవును తల్లి, ఇక మీ నాన్న నిద్ర లేవడు. ప్రేమ మొహంలో సంతోషం. అయితే నిద్ర లేచి ఇక నన్ను కొట్టడన్నమాట. నిన్ను తన్నడు కదా అమ్మా? ఎవరన్నా వింటారని కూతురు నోరు మూసేసి, అలా అనకూడదు ప్రేమ, నాన్న చచ్చిపోయాడు, మనం ఏడవాలి అన్నది సరళ. ఏడవటం ఎందుకమ్మా? నాన్న హాయిగా నిద్రపోతున్నాడు, మనం హాయిగా ఉండొచ్చు, ఇక మనల్ని ఎవరు కొట్టర్రా తమ్ముడు అని కేక వేసింది ప్రేమ. అలా అరవకు ప్రేమ, కూర్చో అంటూ కూతురి తల తన ఒళ్ళోకి లాక్కుంది. ఎందుకు అంటూ వచ్చాడు శ్రీనివాస్, 4 ఏళ్లవాడు. ఇట్లా కూర్చో సీను అన్నది సరళ కొడుకు చేయి పట్టుకొని. చూడాలి, వాళ్ళేదో కడుతున్నారు పెద్ద పెద్ద కర్రలతో అన్నాడు 4 ఏళ్లవాడు. సీను, చెప్పిన మాట వినవా? ఇక్కడ కూర్చో నాన్న అని కొడుకు తల నిమురుతూ భుజం మీదకి లాక్కుంది. అవతల వసారాలో ఏడుపులు ఎక్కువయ్యాయి. మంత్రాలు చదువుతూ నీళ్లు పోస్తున్నారు. సుందరం, ఏమిట్రా ఈ అన్యాయం? నువ్వెందుకురా వెళ్ళిపోయావు? ఈ ముసలితనంలో నేనెందుకురా బతుకున్నాను? ఏమిటి అన్యాయం? ఏడుస్తోంది అత్తగారు. కొడుకు శవాన్ని తడిమి తడిమి ఏడుస్తోంది. అనయ్య అనయ్య అంటూ ఒక పెట్టును అరిచారు ఆడబిడ్డ మరిది. శవాన్ని పాడి మీద పెట్టారు. సరళ మొహం గోడ కానించి పెట్టేసింది. తను ఏడవటం ఎవరూ చూడకూడదని కాదు, తను ఏడవటం లేదని ఎవరూ అనుకోకూడదని. బ్రాహ్మలు పాడి ఎత్తేశారు. అప్పుడు మాత్రం సరళ అటు చూసింది. మగాళ్ళందరూ శవం వెనకే వెళ్తున్నారు. ఆడవాళ్ళు గేటు వరకు వెళ్ళి ఆగిపోయారు. శవం గేటు దాటి వెళ్ళగానే వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నారు. బాగుండదు, తను ఏడవాలి. మొగుడు శవాన్ని తీసుకెళ్తున్నప్పుడైనా ఏడవాలి. ఇక సరళ తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, తనే పెంచాడు ఎంతో గారాభంగా. 16 ఏళ్లకల్లా స్కూలు ఫైనల్ పాస్ అయింది. ఇంకా చదువుతానని, డాక్టర్ కావాలనుందని తండ్రితో చెప్పింది. ఆయన నవ్వి, అటువంటి ఆశలు మనం పెట్టుకోకూడదు తల్లి, నేను గుమస్తాని, మనం తిండి మానేసిన నా జీతం నీ కాలేజీ చదువుకి సరిపోదు. అది కాక ఇంట్లో ఆడదిక్కు లేదు. నీకు వయసు వచ్చింది, నాకా బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, గుండె జబ్బు. ఏ క్షణాన్నైనా నేను కన్ను మూయచ్చు. ఆలోగా నిన్నొక ఇంటిదాన్ని చేయాలి అన్నాడు. తండ్రి తనని ఎంత గారాభంగా పెంచినా ఆయనకి ఎదురు చెప్పటం అలవాట్లేదు సరళకి. తన తండ్రి కన్నా తనకి ఎక్కువ వివేకం ఉందని అనుకోలేదు. తండ్రి ఏం చేసినా ఏం చెప్పినా తన క్షేమం కొరే చేస్తాడని సరళకి నమ్మకం. దూరపు బంధువు సుందరం పెళ్లి చూపులకు తల్లిని అక్కని వెంట పెట్టుకొచ్చాడు. కట్నం అవసరం లేదని, పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పారు వాళ్ళు. అతనికి 25 ఏళ్ళు, కమిషన్ ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు స్వంతంగా. నెలకి ఒక 500-600 వస్తున్నాయని చెప్పారు. పిల్లని చూసి అప్పటికప్పుడే వాళ్ళు అంగీకారం చెప్పేశారు. సరళని తండ్రి లోపలికి పిలిచి అడిగాడు, అమ్మా నువ్వేమంటావు అని. సరళ తల ఊపింది. 1 నెల రోజుల తర్వాత పెళ్ళయింది. ఇక ఆ దంపతులను పెళ్లినాడు చూసిన వాళ్ళందరూ మంచి జోడీ అన్నారు. మంచి పొడుగు, సామాను ఛాయ, వెడల్పైన మొహం, తీక్షణమైన కళ్ళు, ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు. సుందరం అందమైన మొగాడు. సరళకి 16 ఏళ్ళు. ఆ వయసులోనే ఉంది అందం. అంతేగాక సన్నగా, పొడుగ్గా, దాదాపు భర్త చెవుల వరకు వస్తుంది. ఇక
పిర్రల వరకు పడుతున్న పొడుగాటి నల్లని ఒత్తు జుట్టు, గులాబీ రంగు ఒళ్ళు, లేత వయసులో ఉండే వంపులు, తొనల్లాంటి ఎర్రని పెదిమలు, పెద్ద కళ్ళు, నవ్వినప్పుడు కళ్ళ పెదిమల ఏవి ముందర నవ్వాయో కూడా తెలుసుకోలేనటువంటి ఒక అందమైన నవ్వు. పెళ్ళైన మర్నాడు సుందరం తల్లి, అక్క, తమ్ముడు, మిగతా బంధువులు ఊరికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సుందరం, సరళ హనీమూన్కి బెంగళూరు వెళ్ళారు. ఇంకో మగాడితో బయలుదేరి రైలు ఎక్కడం మొదట్లో చాలా కొత్తగా అనిపించింది సరళకి. ఐస్ క్రీమ్ తింటావా అని అతను అడిగితే మొహమాట పడింది. ఐస్ క్రీమ్ చాలా ఇష్టమైన వద్దు అంది స్టేషన్లో. అది ఫస్ట్ క్లాస్ కూపే. రైలు కదలగానే తలుపు మూసేశాడు సుందరం. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించాడు. పక్కన కూర్చుని గుప్ గుప్మని సరళ మొహం మీదకి వదిలాడు. ఆ ఘాటుకి సరళ దగ్గటం ప్రారంభించింది. అతను విరగబడి నవ్వుతూ, ఏ సిగరెట్ వాసన నీకు ఇష్టం లేదా అడిగారు. మీరు సిగరెట్స్ తాగుతారని నాకు తెలియదే అన్నది ఏమనాలో తోచక. అమ్మ ముందు తాగడం ఇష్టం లేక పెళ్లి పందిరిలో వెలిగించలేదు. అవతలకు వెళ్ళి సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను. అయినా ఇప్పుడేగా మనం ఒంటరిగా ఉంది. మీకు ఈ అలవాటు ఎలా అయింది అడిగింది. సుందరం విరగబడి నవ్వి, సిగరెట్ తాగుతానని తెలుసుంటే నన్ను పెళ్లి చేసుకునేదానివి కావా అని అడిగాడు. సరళ నవ్వి ఊరుకుంది. నాకింకా చాలా అలవాట్లున్నాయి అన్నాడు ఆమెను ఒళ్ళోకి లాక్కొని. ఇంకానా? అవేమిటి అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ. నెమ్మది మీద అవే బయటపడతాయి, తొందర ఎందుకు? ఆమె ఒంటిని తన ఒంటికి అదుముకుంటున్నాడు. సరళ సిగ్గుపడిపోయింది. ఇది రైలు అంది. అయితేనే ఇది ఫస్ట్ క్లాస్ కూపే అన్నాడు. అదే వాళ్ళ మొదటి రాత్రి. రైలు చక్రాల దడదడతో ప్రారంభమైంది వాళ్ళ వైవాహిక జీవితం. ఆ రాత్రి రుచి చూసింది అతనిలోని క్రౌర్యం, మొరటుతనం, స్వార్థం. ఆమె ఒక మనిషిని, ఆమెకి అభిరుచులు, కోరికలు ఉంటాయని అతనికి తెలియనట్టుగా ప్రవర్తించాడు. నిద్రొస్తోందండి అన్నది. ఇక అతని హింస భరించలేక ఒళ్ళంతా కందిపోయింది. పెదిమలు, చెంపలు మండుతున్నాయి. నిద్ర? నీ మొహం, ఇప్పుడు నిద్ర ఏమిటి అన్నాడు అతను ఆమెను దొర్లిస్తూ. ప్రతి రాత్రి ఇలాగే ఉంటే జీవితం దుర్భరం అవుతుందేమో అనిపించింది సరళకి. బెంగళూరులో హోటల్కి వెళ్ళారు. సామాను సర్దుకోకుండా, రైల్లో వచ్చిన బట్టలు మార్చుకోకుండా సరళ మంచం మీద వాలిపోయి నిమిషంలో నిద్రపోయింది. లే, ఇంకా నిద్ర ఏమిటి అని అతను అరవగానే ఉలిక్కిపడి నిద్ర లేచింది. అతను సూటు విప్పేసి పంచె కట్టుకొని బనీన్ వేసుకున్నాడు స్నానం చేసి. టైం ఎంత అయింది అడిగింది బద్ధకంగా. 11. 6 గంటల నుంచి నిద్రపోతున్నావు అంటూ సీసాలోంచి గ్లాసులోకి పోస్తున్నాడేదో. అప్పుడు చూసింది బల్ల మీద ఒక సీసా, 2 సోడా బుడ్లు, పళ్ళెల్లో ఉర్లగడ్డ చిప్స్. ఏమిటిది అడిగింది. వాసన వేయటం లేదు అడిగాడు నవ్వుతూ. అవును, ఏదో పాడు వాసన వేస్తోంది. ఏమిటది? బ్రాందీ. పాడు వాసన అనకు అన్నాడు గొక్క తాగి. సరళ చటుక్కన లేచి అతని చేతిలో గ్లాసు మీద చేయి పెట్టి, ఈ పాడు అలవాటేమిటి? చచ్చ వద్దు అంది. చేయి తీసేసి అటు వెళ్ళి కూర్చో అన్నాడు సీరియస్గా. వద్దండి ఈ వెధవ అలవాటు. డబ్బుకు డబ్బు పోవటమే కాక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఓ, నీకెలా తెలుసు? నువ్వెప్పుడైనా తాగావా అడిగాడు నవ్వుతూ. దొంగతనం చేయొద్దు, చేస్తే జైలుకి వెళ్తావా అని చెప్పటానికి దొంగతనం చేసి జైలుకి వెళ్ళి రావాలా? సిగరెట్స్ కాల్చే అలవాటు ఉంది కదా, అది చాలు. ఇది కూడా దేనికి అంటూ బ్రాందీ సీసా తీసుకుని నీళ్ల గది వైపు వెళ్ళింది. సరళ అరిచాడు. ఆగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆ సీసా? పారబోయటానికి. సీసా తెచ్చి ముందు ఇక్కడ పెట్టు. పెట్టను, మీరు తాగడానికి వీల్లేదు. ఎముకలు విరిగేటట్టు తంతాను లేచొచ్చానంటే. తనండి అంది నవ్వుతూ. అతను నవ్వలేదు. కుర్చీలోంచి లేచి తాపీగా సరళ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిలోంచి సీసా తీసుకుని చెంప మీద చెళ్ళుమని కొట్టాడు. అతని 4 వేళ్ళు ఆమె ఎర్రని చెంప మీద వాతల్లా పడ్డాయి. సరళ కళ్ళు గిరగిరా తిరిగాయి. ఇది మొదటిసారి కనుక ఇంతటితో పోనిచ్చాను. నా విషయంలో నువ్వు జోక్యం కల్పించుకుంటే చీల్చేస్తాను. పెళ్లి చేసుకుని నిన్ను నాకు గార్డియన్గా తెచ్చుకోలేదు. నేను ఎలా ప్రవర్తించినా, నాకు ఏ అలవాట్లున్నా నువ్వు సహించాలి. సహించలేకపోతే వెళ్ళిపో, అంతేగాని నన్ను సంస్కరించడానికి మాత్రం ప్రయత్నించకు. అప్పుడే సుందరం ఆమెను కొట్టిన ఆ ఒక్క దెబ్బతో ఆమెకు 10 ఏళ్ల అనుభవం పెరిగిపోయింది. అతన్ని దీనంగా చూస్తూ, తాగుడు కూడా ఇంత అలవాటైపోయిందా?
ఈ ఊరికి వచ్చాం గనక ఈ హుషారులో ప్రారంభించారేమో అనుకున్నాను. ఇంత అలవాటైందని నాకు తెలియదంటూ వెనక్కి తిరిగి బల్ల దగ్గరికి వెళ్ళి ఖాళీ గ్లాసులో సోడా పోసి ఆ సీసా ఇలా ఇవ్వండి, నేను పోసిస్తాను అంది. సీసా ఇచ్చాడు. ఎంత అడిగింది. పొయ్యి చెప్తాను. గ్లాస్ అతనికి అందించింది. అప్పుడైనా ఆప్యాయంగా ఒక మాట, ప్రేమతో ఒక స్పర్శ, ఓ చిన్న నవ్వు అవేమీ లేవు. గడగడ తాగేసి తనే మళ్ళీ గ్లాసు నింపుకున్నాడు. భర్తనే చూస్తూ పావుగంట సేపు మంచం మీద కూర్చుంది. అతను మాట్లాడటం లేదు. స్నానం చేసి వస్తాను అని లేచింది. త్వరగా రా అన్నాడు. ఏ ఎక్కడికైనా వెళ్ళాలా? త్వరగా రా అన్నాడు మళ్ళీ. స్నానం చేస్తోంది. ఇంకా ఎంతసేపో అరిచాడు. అయిపోయింది, వస్తున్నాను అన్నది త్వరగా ఒళ్ళు రుద్దుకుంటూ. తలుపు తీ. చీర కట్టుకుని తలుపు తీసింది. అతను తూలుతూ లోపలికొచ్చి కోపంగా చీర లాగేసి విసిరి అవతల పారేశాడు. ఒళ్ళు తుడుచుకుని వస్తాను పదండి అంది. అతని కళ్ళల్లో ఎరుపు చూడగానే అతనికి కావాల్సింది ఏమిటో ఆమెకు అర్థమైంది. అతను వినిపించుకోలేదు. మీద పడ్డాడు. నేల మీదంతా సోపు నీళ్లు, అసహ్యంగా ఉంది అంది. షటాప్ అన్నాడు. తన భర్తను గురించి సరళకు అప్పటికి పూర్తిగా అర్థమైపోయింది. తన ఇష్టాలతో అతనికి నిమిత్తం లేదు. తన సుఖదుఖాలతో అతనికి సంబంధం లేదు. తన ఒళ్ళు ఎంత నొప్పి పుట్టినా అతనికి జాలి లేదు. అతనికి కావాల్సింది అతను తీసుకుంటాడు. స్వార్థపరుడు. అతను ఆయాసంతో రొప్పుతున్నాడు. లేచి వెళ్ళి మంచం మీద పడుకోండి అంది. బాగా మత్తెక్కి లేచే స్థితిలో కూడా లేడు. పక్కకు జరిగి అక్కడే నీళ్ల గదిలో సోపు నీళ్ల మధ్య పడి నిద్రపోయాడు. ఇక క్షేమంగానే బెంగళూరు చేరాం. ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మళ్ళీ రాస్తాను అని తండ్రికి ఒక కార్డు రాసింది సరళ. బెంగళూరులో వారం రోజులు ఉన్నారు. ఒక్కరోజు కూడా ఏ ఒక్క సాయంత్రం బయటికి పోలేదు. అతను హోటల్లోంచి కదలలేదు. ఎక్కడికైనా అలా వెళ్ళి తిరిగి వద్దామని తానంటే, ఇది హనీమూన్, తిరగడం దీనికి అన్నాడు. ఎక్కువ మత్తు, తక్కువ మత్తు, కొద్దిగా తాగటం, తప్ప తాగటం, అంతే. తప్ప తాగకుండా సజావుగా ఉన్న నిమిషం లేదా ఆ వారం రోజులు. ఆ వారం రోజుల్లోనే ఆమె ఒంటిని పిండి పిప్పి చేసేశాడు. రాత్రి మెయిల్లో వెళ్తున్నాం, సామాన్ సర్దు అని అతను అన్నప్పుడు ఎంతో రిలీఫ్తో నిట్టూర్పు విడిచింది. మద్రాసు వెళ్తే అక్కడ ప్రొహిబిషన్ ఉంది కనుక తాగటం ఉండదని, మనిషి మారతాడేమోనని ఆశపడింది. మద్రాసుకి తిరిగి వచ్చారు. ట్యాక్సీ గేట్ దగ్గర ఆగింది. ఇదేనా అడిగింది సరళ. అతను తల ఊపి తాళం తీశాడు. పెద్ద ఇల్లు, కొత్త ఫర్నిచర్, వంటకు కావాల్సిన సామానంతా వంటింట్లో ఉంది. అమ్మ, అక్కయ్య ఇవన్నీ ఏర్పాటు చేశారు చెప్పాడు సుందరం. 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 10:30కి సరళ తండ్రి వచ్చాడు కూతుర్ని చూడటానికి. ఏమమ్మా ఇలా అయిపోయావు? బాగా లావు అయి కళకళలాడుతూ ఉంటావు అనుకున్నాను. సరళ నవ్వింది. రైలు ప్రయాణం, హోటల్ తిండి అంది. కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు సుందరం. మధ్యాహ్నం అన్నానికి రాలేదే అడిగింది. ఆఫీసులో పని చాలా ఎక్కువ. నా కోసం నువ్వు అన్నానికి ఎప్పుడూ కాచుకోకు. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు తిని అని బట్టలు మార్చుకుని వచ్చి తాళం చెవి ఇచ్చి, ఆ అల్మరాలో బ్రాందీ సీసా సోడా బుడ్లు ఉన్నాయి, తెచ్చిపెట్టు అన్నాడు. బెంగళూరు నుంచి తెచ్చుకున్నారా అడిగింది ఆశ్చర్యంతో. అతను నవ్వి, స్టూపిడ్, బెంగళూరు నుంచి తెచ్చుకోవడం దేనికి? ఈ ఊళ్ళో లేవు అన్నాడు. ఈ ఊళ్ళో ప్రొహిబిషన్ ఉంది కదా. నేను పర్మిట్ హోల్డర్ని, త్వరగా తీసుకునిరా. ఇక ఉండబట్టలేక మర్నాడు తండ్రి రాగానే చెప్పేసింది. ఆ ముసలాయన మొహం పాలిపోయింది. ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలం 6 గంటలకు మళ్ళీ వచ్చాడు. ఏం నాన్న అడిగింది సరళ. సుందరం వచ్చాడా అంటూ కూర్చున్నాడు. ఎందుకు? నేను చెప్పి చూస్తాను. ప్రయోజనం లేదనుకుంటాను. నిన్ను కసురుకోవచ్చు. కసురుకుంటాడులే అన్నాడు. రాత్రి 9 గంటలకు వచ్చాడు సుందరం. మామగారిని చూసి నమస్కారం పెట్టి, ఆఫీస్లో చాలా పని ఉండిపోయింది, ఎలా ఉన్నారు అంటూ కూర్చున్నాడు. నీతో ఒక విషయం మాట్లాడాలని కాచుకున్నాను. మాట్లాడండి అన్నాడు సుందరం. అమ్మాయి చెప్పింది నీకు ఆ పాడు అలవాటు ఎలా అయింది? సుందరం జవాబు చెప్పలేదు. చిన్నవాడివి, ఇంకా ఎంతో జీవితం ఉంది. ఈ దురలవాటు మానేయాలయ్యా నువ్వు. ప్లీజ్ ఆపండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని నా గార్డియన్గా తెచ్చుకోలేదే. దయచేసి నా పర్సనల్ విషయాల్లో జోక్యం కల్పించుకోకండి. మీరిక్కడికి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చి మీ అమ్మాయిని చూసినా నాకు అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మాయి మీకు నా మీద ఫిర్యాదులు చేయటం, మీరు నన్ను సంజాయిషి అడగటం, హితవు చెప్పటం లాంటివి నేను భరించలేను. గుడ్ నైట్ అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు సుందరం.
ఒక సినిమాకి తీసుకెళ్ళటం కానీ ఒక షికారుకి వెళ్ళటం కానీ బజారుకు పోవటం కానీ లేదు. ఒకరోజు 50 రూపాయలు ఇచ్చి చీరలు కొనుక్కో అన్నాడు. ఇప్పుడు నాకు చీరలు ఎందుకు అంది. నీ దగ్గర అట్టే పెట్టుకుని నీకు అవసరమైనప్పుడే కొనుక్కో అన్నాడే కానీ తను తీసుకెళ్ళి కొనివ్వటం కానీ తను కొని తెచ్చి ఇవ్వటం కానీ చేయలేదు. ఇంటి పని వంట పని భర్త ఆఫీస్కి వెళ్ళాక అతను రాక కోసం కనిపెట్టుకుని కూర్చోవటం, చిప్సో అప్పడాలో వేయించి అతను రాగానే తాగి అప్పుడు నంచుకోవడానికి ఇవ్వటం, ఇదే ఆమె జీవితం. పోనీ తాగిన తర్వాత అయినా కబుర్లు చెప్పేవాడా అంటే అదీ లేదు. 3 నెలలు ఇలా గడిచిపోయాయి. ఓ రోజు అతను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి తాగడానికి త్వరగా కూర్చున్నాడు. సరళ అతనికి ఎదురుగా కూర్చుంది. తలెత్తి ఇవాళ ఇక్కడ కూర్చున్నావు అడిగాడు. ఎప్పుడూ అతను తాగుతున్నప్పుడు అతను పిలిస్తే తప్ప ఆ వైపు వెళ్ళదు సరళ. పొద్దున్న ఎందుకు తాగరు? ఆఫీస్లో కూడా తాగుతారా అడిగింది. నవ్వాడు. ఆఫీస్లో తాగితే పని ఎలా సాగుతుంది అన్నాడు. మీరు నా భర్త, నేను మీ భార్యని. అంత మాత్రాన మీరు తరచూ నా మీద చేయి చేసుకోవటం బాగాలేదు. తాగిన మత్తులు అలా చేస్తున్నారు అనుకుంటాను. ఏం చేశాను అడిగాడు. చిప్స్ తీసుకురావడం ఆలస్యమైందని ఆ పళ్ళెను నా మొహం మీదకి గిరాటేసి కాలుతో నడుము మీద తన్నారు నిన్న సాయంకాలం. అతను మాట్లాడలేదు. మీకు వాంఛ కలిగినప్పుడల్లా ఈ యంత్రంలో నన్ను ఉపయోగించుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మీ భార్యను కనుక మీకు ఆ హక్కు ఉంది. కానీ అడిగాడు. అంత హింసించటం దేనికి? ఎందుకంత రాక్షసత్వం? నొప్పి మొర్రో అని నేను అరిచినా వినిపించుకొని మత్తులో ఉంటారా? ఏం చేశానేమిటి చూస్తారా అంటూ తలుపు మూసొచ్చి జాకెట్ విప్పి చూసి రక్తం గడ్డ కట్టిపోయి ఉంది. ఇది చూడండి అని వీపు చూపించింది. వీపంతా ఘాట్లు. చాలా ఇంకా మీ రాక్షసత్వానికి రుజువులు కావాలా అడిగింది. అతను నవ్వాడు. నువ్వు ఆ బాధలు ఎంజాయ్ చేయాలి, చేయటం నేర్చుకోవాలి అన్నాడు. నేనొక్కతనే ఈ బాధలు భరించవలసి వస్తే భరించేదాన్నేమో. ఇంకెవరు భరిస్తున్నారు? ఇంకొక 7 నెలల్లో వస్తాడు, ప్రస్తుతం ఇక్కడున్నాడు అని పొట్ట చూపించింది. సుందరం విరగబడి నవ్వి వెరీ గుడ్ అని గ్లాస్ నింపుకున్నాడు. ఇక సరళకు నెలలు నిండుతున్నాయి. సుందరం ఏమాత్రం మారలేదు. వంటకి ఇంటి పనికి ఎవరినైనా సహాయానికి తెచ్చిపెట్టుకుందాం అనుకుంది సరళ. ఆలోచించగా అది మంచిది కాదనిపించింది. అత్తగారికి తనే ఉత్తరం రాసింది. మంచి వార్త రాశావమ్మా. నీకు తల్లి లేదు పురిటికి పుట్టింటికి వెళ్ళటానికి. నాకు సొంత ఇల్లుంటే నిన్ను పిలిపించుకునేదాన్ని. నేను నా కూతురు ఇంట్లో ఉంటున్నాను. పోనీ అక్కడికి వచ్చి నీ దగ్గర ఉందామంటే నా కూతురికి కూడా పురుడొచ్చే రోజులు. మంచి ఆసుపత్రిలో చేరి పండు లాంటి పిల్లాన్ని గని తల్లి అని రాసింది అత్తగారు. సరళ ఆ ఉత్తరం భర్తకు చూపించింది. సుందరం పకపక నవ్వి నాతో ఒక మాట చెప్పుంటే అమ్మ రాదని అప్పుడే చెప్పుండేవాణ్ణి అన్నాడు. ఎన్నో ప్రశ్నలు అడగాలనిపించింది సరళకి, కానీ ఆలోగా అతను మళ్ళీ గ్లాస్ నింపుకున్నాడు. తాగడం ప్రారంభించాడంటే దేనికి జవాబులు చెప్పడు. అతనికి కావలసినవన్నీ అమర్చి సరళ వెళ్ళి పడుకుంది. నిద్రపోకూడదు, భర్తకు అన్నం వడ్డించాలనుకుంటూనే తనకు తెలియకుండానే నిద్రపోయింది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. ఎవరో తనను పట్టి లాగుతున్నట్టే కళ్ళు తెరిచింది. సుందరం మంచం పక్కన నిల్చున్నాడు. వడ్డించనా అని అడిగింది లేచి కూర్చోబోతూ. అది తర్వాత అంటూ ఆమెను వెనక్కి తోసి తూలుతూ మంచం మీద కూర్చున్నాడు. ఆకలి వేయటం లేదు అడిగింది. వేస్తుంది తర్వాత, ముందు అంటూ ఆమె మీద కొరిగాడు. 2 చేతులతో అతని ఛాతీని నొక్కి పట్టి తన మీద పడకుండా వెనక్కి తోసి మర్చిపోతున్నారు. వీల్లేదు అంది. ఎందుకు వీల్లేదు అడిగాడు. తాగటం వల్ల మీకు కళ్ళు సరిగా కనిపించడం లేదేమో. 7వ నెల నిండితే నాకు కావాలి అని అనిపించినప్పుడు కావాల్సిందే. నువ్వెవరివే ఎదురు చెప్పటానికి అంటూ ముందుకు లాగాడు. సరళ పక్కకు జరిగి చటక్కున మంచం మేంచి కిందకి దిగేసింది. మరీ పశువుల్లా ప్రవర్తించకూడదు మనం అన్నది అతనికి నచ్చ చెప్పటానికి. సరళ వస్తావా రావా? రాను. చీరేస్తాను, తోలు ఒలిచేస్తాను, తోలు బెల్టుతో రక్తం చిమ్మేటట్లు కొడతాను. కొట్టండి, అప్పుడు నీ 7వ నెల ఏమవుతుంది? సరళ ఏడుస్తోంది. ఈ ఏడ్చి ప్రయోజనం లేదు. నేను పశువునే. నాకు కావాలనిపించినప్పుడు కావాల్సిందే. రాను. మన ఇంటి పక్కన ఉన్న గుడిసెలో అలివేలు ఉంటుంది, దాన్ని పిలుచుకునిరా. ఇప్పుడా? ఇంత రాత్రా? అదెందుకు? 10 20 ఇస్తానని చెప్పు, దాన్ని పిలుచుకునిరా, త్వరగా పో. మీకు మతిపోయింది. నేను వెళ్ళి మీకు ముండను పిలుచుకుని రావాలా? నీ ఇష్టం, నువ్వే రాపోని. ఆలస్యం చేయకు, నాకు కోపం వచ్చేస్తుంది అన్నాడు.
అదండి మరి సీరియల్ భయంకరంగా ఉంది మొదటి భాగమే. తర్వాత ఎలా ఉంటుందో ఆ అమ్మాయి జీవితం. థ్యాంక్ యూ వెరీ మచ్.